కోపాన్ని తగ్గించుకోవాలంటే మెయిన్ మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్, కోపాన్ని తగ్గించుకోవాలి అంటే ఎమోషన్స్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎమోషన్స్ ఎలా కంట్రోల్‌లో ఉంటాయి మేడం? అదేమన్నా ట్యూటరింగ్ చేసుకోవచ్చా? మాకెలా తెలుస్తుంది అని మీరు అడగొచ్చు. హ్మ్. నేను అదే నన్ను తలుచుకోండి చాలు ఆ టైంకి. నేను చెప్పిన మాటలు గుర్తొస్తే ఆటోమేటికల్లీ యూ విల్ కమ్ డౌన్ విత్ యువర్ అగ్రెషన్. అంటే ఏదైనా సిట్యుయేషన్‌లో ఆబ్వియస్‌లీ నేను చెప్పాను కదా! మన బాడీ అలర్ట్ అవుతుంది. బ్రెయిన్ విల్ ఆస్క్ ద బాడీ టు రెస్పాండ్. కమ్ ఆన్, ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి. మన మీదకి దాడి జరుగుతుంది. దాడి అంటే నథింగ్ బట్ అవతల వాళ్ళు మాటలు మాట్లాడడమో, లేదంటే ఒక భయం రావడమో, ఒక సిట్యుయేషన్ రావడమో. అలాంటి టైంలో ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి మనం కూడా ఆ స్టేజ్‌లోకి వెళ్ళిపోతాం. హ్మ్. అంటే అరవాలి అనేది. ఆ టైంలో కూల్‌గా ఉండగలిగితే, అసర్టివ్ అనేది గుర్తుపెట్టుకోగలిగితే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ వండర్స్. ఓకే. మీరు కొంతమందిని గమనిస్తే చాలా వైస్‌గా ఉంటారు. ఒకళ్ళు అరుచుకుంటూ వస్తారు. ఏదో నచ్చలేదు. ఫర్ ఇన్‌స్టెన్స్ స్కూల్ ఇష్యూస్ తీసుకుందాం. సడెన్ పాపం స్కూల్స్ కూడా ఫీజులు పెంచుకోవాలి గదా! ఎవ్రీ ఇయర్. అలా పెంచిందనుకుందాం ఒక 5%. అందరు పేరెంట్స్ ఓకే. ఒక్క పేరెంట్ ఉంటారక్కడ. నాకు నచ్చలేదు అని అరుచుకుంటూ లోపలికొస్తారు. అరుచుకుంటూ లోపలికొచ్చినప్పుడు హి ఈస్ నాట్ థింకింగ్ ఆఫ్ ద సినారియో. యాహ్! అక్కడ ఆయనే ఫోకస్ అయ్యాడు. అందరూ ఆయన్ని చూస్తున్నారు. ద వే హి ఈస్ బిహేవింగ్, ఆ ప్యాటర్న్ అన్నీ గమనిస్తున్నారు. బాడీని ఆయననాయన డ్యామేజ్ చేసుకుంటున్నారు. బీపీ పెరిగిందా? హార్ట్ రేట్ పెరిగిందా? డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి తెలుసా? మీరు గనక ఫుడ్ తిన్నాక ఇది కోపం వల్ల? యెస్. ఓహ్! ఫుడ్ తిన్నాక మీకు నిజంగా ఇలాంటి ఆర్గ్యుమెంటేటివ్ సిట్యుయేషన్ వచ్చింది. మీ డైజెషన్ స్లో అవుతుంది. హ్మ్. బికాజ్ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది స్టాప్ అయిపోతుంది. అంటే థింకింగ్ ప్రాసెస్, సొల్యూషన్ ఇచ్చే ప్రాసెస్ ఆగిపోతుంది. హ్మ్. ఈ కోపం అనేది రైజ్ అవ్వడం వల్ల. ఓకే. అది ఎంత రైజ్ అవుతూ వెళ్తే మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ వర్కింగ్ అంత తగ్గుతూ వస్తది. ఓకే.